అంటే దట్ ఫెలో ఈజ్ బియాండ్ వర్డ్స్, ఈజ్ మ్యాజిక్. ఈవెన్ టుడే ఈజ్ ఇన్స్పైరింగ్. గట్టిగా 30 ఏళ్ళు వచ్చి ఏమో 4 ఏళ్ళు ఆన్సైట్ చేసి వస్తే అక్కడ 4 స్థలాలు ఇక్కడ 4 ఇల్లు అనేసి ఎప్పుడు రిటైర్ అయిపోదాం, మరి ఈ ఉద్యోగాలు చేయలేకపోతున్నాను, రేపు ప్రజలు తీసుకోలేకపోతున్నాం అనుకున్నాండి. స్టార్టింగ్ ఫ్రమ్ మూవీ బ్యాక్ స్టాబింగ్ టిల్ పొలిటికల్ బ్యాక్ స్టాబింగ్ వరకు అన్ని చూసిన వాడు అస్త్ర సన్యాసం తీసుకోకుండా ఈ రోజు కూడా శస్త్రచికిత్సలు చేసుకుంటూ మరి జనాలు నలరిస్తున్నాడు అంటే వాడు నిజమైన కర్మయోగి రా బాబు. వాడు నిజమైన కర్మయోగి. అంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి కళ్ళ ముందర? ఇంకెక్కడో ఏదో కావాలని ఎదుగుతూ ఉంటాం, దేనికోసం ఎంపర్లాట. అలాంటి వాడిని మనం తిడితే మనకు ఆనందం, సునక ఆనందం, పైశాచిక ఆనందం మనం పొందుతున్నాం. అలాంటి వాడిని మనం ట్రాల్ చేసి మనం అలాంటి వాళ్ళని చేస్తున్నాం అంటే నిజంగా పైశాచిక ఆనందం, అంతకన్నా ఇంకేం లేదు. నిజంగా పైశాచిక ఆనందం. సరైన సినిమా తీయలేకపోతున్నారని తిట్టడం ఒక ఎత్తు. ఒకడు కష్టపడి ఏదో చేస్తున్నాడంటే అట్లీస్ట్ నువ్వు ఈ రోజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నావా, ఓకే ఫైన్, బట్ డోంట్ గెట్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ అసాసినేటింగ్ హిస్ క్యారెక్టర్. నువ్వు జరిపేసే జరిగిపోయేది కాదు అక్కడ. వాడి క్యారెక్టర్ ఉంది కాబట్టి వాడు చరిత్ర సృష్టించగలిగాడు. వాడు నిజంగా క్యారెక్టర్ లేకపోయినా వాడి చరిత్ర కాదు కదా, వాడు చరిత్రహీనుడు అయ్యాడు. వాడు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. ఎంతో మంది హీరోలు చాలా పై స్థాయిలు చేసి అడ్రస్ లేకుండా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు అనేది. ఎందుకు ఈ రోజుకి 40 ఏళ్ళు అయినా కూడా జనాలు ఇంకా ఎగబడుతున్నారు, ఎందుకు ఇంకా చూస్తున్నారు? రేపు పొద్దున వస్తారు అందరు చూడండి. ఆల్ లేడీస్ 50 to 70 years బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు రేపు పొద్దున కథలు చూడడానికి. ఎందుకు వస్తున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎస్, ఇంపాక్టెడ్ లైఫ్స్, నాట్ మూవీస్. మూవీ ఉంది బాస్, కాంబినేషన్ లో పెడితే ఎవడైనా తీస్తాడు. మూవీలో నుంచి మూవీ కన్నా అంతకన్నా బియాండ్ ఏదైనా చెప్పగలిగి చూపించగలిగినాడు రెస్పెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా. వాడంటే పడి చేస్తారు. నువ్వు 4 సోషల్ మీడియాలో బ్యాడ్ చేసి నువ్వు ఇంకో చోట బ్యాడ్ చేసిన వాడిని మాత్రం మనసులో నుంచి ఎప్పుడు తీయలేరు. అని ఎప్పుడు మనసులో నుంచి నువ్వు మహా అయితే ఏం చేస్తాను, నా నోరు ముగిస్తావు. నేను ఇవాళ మాట్లాడను, రేపు మాట్లాడను, ఎల్లుండి మాట్లాడను, కానీ నా జీవితం నుంచి భాషను తీయలేను ఇప్పటికీ కూడా భాష. నువ్వు తీయలేవు భాషను నా జీవితంలో నుంచి. కొన్ని కోట్ల మందిని ఒక్కసారిగా యూఫోరియా తోటి పిచ్చెక్కించి ఒకటి కోసం చూడటం ఏంటి అసలు? మా పెళ్లి చేసుకుంటేనే 100 మంది రావట్లేదు ఈ రోజున. వీకెండ్ అయితేనే ఫంక్షన్కి వస్తాము, మా ఖాళీ ఉన్న టైంలోనే వస్తాము. వర్షం పడితే సగం మంది స్కిప్ అయిపోతారు. ట్రాఫిక్ ఉంటే 25% ఆఫ్ ది పీపుల్ విల్ నాట్ అటెండ్ ఎనీ ఫంక్షన్. ఈ రోజు మనం బతుకుతున్న సమాజం అలాంటిది. అలాంటి సమాజంలో ఈ రోజుకి కూడా హౌస్ఫుల్స్ పెడుతున్నాడంటే ఏం అర్థం చేసుకోవాలి? ఎందుకు? వాట్ ఈస్ దట్ మ్యాగ్నెటిజం దట్ ఈస్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్ టు సెలబ్రేట్? వర్షం పడితేనే ఆఫీస్కి సెలవు పెడతారు, వర్షం పడితే స్కూల్కి ఎగ్గొట్టాలనుకునే వాళ్ళు వరదల్లో మోకాళ్ళలోతు థియేటర్లో ఉన్నప్పుడు చూసారు రా జగదేవ్పూరి డెత్ సుందర్ అనేసి. సునామీ, తుఫాను ఏమవుతుంది? పోయేది అలాగా పోద్ది, పోనివ్వండి, బాగా సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నారు. జరిగింది అది. పోయేది అలాగా పోతుంది, ఏం చేస్తారు ఇప్పుడు? మొత్తం అంతా కొట్టుకుపోతే మొన్న ఏదో సినిమా వచ్చింది, వరదలు వస్తే అందరూ, కొత్త సినిమా రామ్దన్, అందరు వెళ్ళి కూర్చుని థియేటర్లో ఉన్నారు. అలా థియేటర్లో కూర్చొని హీరో వస్తే క్లైమాక్స్ ఏదో చూపించారు. నిజంగా అలా జరిగినప్పుడు, మోకాల్లో నీళ్లు ఉన్నప్పుడు కూర్చుని అబ్బనీతి అని దెబ్బ అంటే కూర్చుని తనకున్న కష్టం అంటే నువ్వు సంవత్సరం నుంచి కష్టపడి చేస్తున్న పొలం మొత్తం పోయా, నువ్వు చేస్తున్నట్టు నీ ఇల్లు గుడిసి ఉందో ఊడిపోయిందో అడిగి తెలియదు. అలాంటి తీవ్రమైన వర్షాలు వరదలు వస్తున్నప్పుడు పోయింది అలాగో పోయింది, కూర్చొని బాబు ఈయనన్నా ఎంజాయ్ చేద్దాం, 3 గంటలు చూసి తరిద్దాం అనుకున్నాడంటే వాడికి లైఫ్లో ఎంత ప్రయారిటీ ఇచ్చి ఉంటాడు? అంత ప్రయారిటీ ఇచ్చేలా ఏం చేసి ఉంటాడు? ఆ ప్రశ్నలు వేసుకుంటే అర్థం అవుతుంది ఎప్పుడైనా. అవన్నీ వదిలేసి మాఫియా నడిపించాడు. అండ్ నిజంగా మాఫియా నడిపించడన్నా కూడా ఐ గివ్ హ్యాట్స్ ఆఫ్ అప్. నేను ఇది నిజంగా చెప్తున్నాను. అండ్ మాఫియా నడిపించడని చెప్పినా కూడా నేను చాలా గర్వంగా తలెత్తుకుంటాను. ఒక్కడే కానిస్టేబుల్ కొడుకు వచ్చి మాఫియా బిల్డ్ చేసాడన్నా కూడా ఐ విల్ రెస్పెక్ట్ హిమ్. ఐ విల్ రియల్లీ రెస్పెక్ట్ హిమ్. పాసిబులా? ఇంకొంత రమ్మని ఇంకో సినారియో రీక్రియేట్ చేయండి. ఇలాంటిది సీన్ రీక్రియేషన్ అంటారు కదా, సినారియో రీక్రియేట్ చేయండి. ఒకటి ఐ వాంట్ టు సీ అనదర్ బాస్ ఆ లైఫ్ లో చూపించండి. ఒకటి సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అనేక రకాలైనటువంటి కష్టాలు పడి చిన్న చిన్న పాత్రల నుంచి వచ్చి డైరెక్ట్ గా హీరోగా, స్టార్ గా, మెగాస్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యి
ఒక మాఫియాని సెటప్ చేసి నిజంగా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళే వ్యక్తిని నాకు నిజంగా చూడాలని ఒక 40 ఏళ్ళైనా నేను వెయిట్ చేస్తాను, చూస్తాను. నేను అలాంటి వాడు ఒకటి వస్తాడేమో చూస్తాను. కానీ అలాంటి తోడు రాలేదు అంటే నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్. 100 ఏళ్ళకి ఒకటి పుడతాడు ఇలాంటి వాడు. చేయండి. ఎందుకు ఎందుకు చేయాలి? ఏముందా? నీ డబ్బు ఉందన్నా? నువ్వు నీ పరపతి పడిపోవడానికి డబ్బు ఉందా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఏ విధంగా? నీ అన్ని తర్వాత వచ్చినవే కదా, అన్ని తర్వాత వచ్చినాయి కదా, ముందు నుంచి ఏం లేవు కదా. అన్ని ఉన్నోడు వెనకాల పడినా అర్థం, ఏమి లేనివాడు వెనకాల ఎందుకు పడుతున్నారు? చులకం చేయడం చాలా ఈజీ అబ్బా. బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీలో నుంచుని సాధించిన దాన్ని నిలబెట్టుకుని ఆ తర్వాత వాళ్ళ తర్వాత తరాల వాళ్ళని కూడా నిజంగా నుంచోబెట్టాడంటే ఆ లెజెండ్ ఆడ, నిజంగా లెజెండ్. ఈ రోజున ఏమంటారు, నువ్వు ఒక 0.25x 0.1x లో ఏదో మూమెంట్ లో తీసుకొచ్చి మూతలా ఉంది ముక్కలా ఉంది అని చెప్పి స్క్రీన్ షాట్లు వెతుకుతున్నావు అంటే అది నీ ఏమంటారు, నీ ష్రూడ్ మైండ్ అంటారు. నీ కుచించుకుపోయిన మనస్తత్వం కనిపిస్తుంది తప్ప అందులో బాస్ముఖంలో ఉన్నటువంటి నాకేం వికారం కనిపించట్లేదు. నీ మనోవికారమే తప్ప ఆయన వికారం ఏం కనిపించట్లేదు. నాకైతే ఎప్పుడు కనపడదు. ప్రాబ్లీ ఐ ఫీల్ ద సేమ్ థింగ్ విత్ ప్రభాస్ ఆర్ మహేష్ ఆల్సో. నాకు వాళ్ళతో కూడా నాకు ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఫేడ్ అయిపోతున్న టైంలో మహేష్ బాబు వచ్చి హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. డైరెక్ట్ గా పిల్లల్ని చూడని రోజుల్లో తమ్ముడు కొడుకు అనేటువంటి ప్రభాస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆల్మోస్ట్ కృష్ణరాజ్ గారు ఫేడ్ అయిపోయారు. దే ప్రూవ్ దెమ్. జస్ట్ ఊరికైనా ఓవర్ నైట్ స్టార్స్ అవ్వలేదు వాళ్ళు. దే వర్క్ వెరీ హార్డ్ ఫర్ వాట్ దే ఆర్ టుడే. ఊరికేం అవ్వలేదు ఎవరు కూడా. బట్ అట్లీస్ట్ దే హ్యాడ్ సమ్ వే టు గెట్ ఇన్ టు స్ట్రక్చర్ ఈకో సిస్టమ్ రావడానికి దే హ్యాడ్ సమ్ వే. బట్ ఒక్కడు వచ్చినప్పుడు